అక్కడే వ్యాస్ సార్ మనకు దగ్గరైపోతాడు. టీచర్లు చెప్పే పాఠాలు సరిగ్గా బుర్రకెక్కక పిల్లలు ఫెయిల్ అయితే వారిపై ఫెయిల్యూర్ అనే ముద్ర వేయడం కథను మనసు లోతుల్లోకి తీసుకెళ్ళింది. స్వయంగా వ్యాస్ తనయుడికి ఆ ముద్ర పడడం కథలో కీలకం. స్కూల్ బిల్డింగ్ పై నుంచి ఓ విద్యార్థి దూకేయడం కథను మరో మలుపు తిప్పింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈటీవీ విన్‌లో ఉన్న 'అనగనగా' సినిమాని చూడాల్సిందే. ఇక 'సన్నీ సంజయ్' డైరెక్షన్ అద్భుతం అని చెప్పాలి. వ్యాస్ పాత్రలో సుమన్ జీవించారు. వ్యాస్ తనయుడు రామ్‌గా మాస్టర్ విహర్ష్ నటన అందరినీ కట్టిపడేస్తుంది. ఇక భార్య, స్నేహితుడి పాత్రలు మనల్ని ఏడిపించేస్తాయి. విజయ్ యేసుదాస్ గాత్రం మరోసారి మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి పాటలు, మాటలు. ప్రతి మాట హార్ట్ టచింగ్ గానే ఉంటుంది. హాస్పిటల్‌లో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య తేడాను కథ రూపంలో చెప్పిన తీరు చాలా చాలా బాగుంది. పాఠాలు ఇలా కదా చెప్పాల్సింది అనిపిస్తుంది. కొన్ని కథలు జీవితాలుగా మారతాయి. కొందరి జీవితాలే కథలుగా మారతాయి.